హాయ్ అండి. అందరూ శుక్రవారం గురించి కానీ, పౌర్ణమి గురించి కానీ, ఇతర దేవీ దేవతల గురించి కానీ ప్రస్తావన తీసుకొస్తారు కానీ, అమావాస్య రోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి ఎవరు ప్రస్తావన తీసుకురారు. కానీ నేను ప్రస్తావన తీసుకొస్తున్నాను. నేను ఏ విధంగా అమావాస్య రోజు పరిహారాలు పాటిస్తానో మీకు షేర్ చేయబోతున్నాను. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు భవిష్యత్తులో మానవులు ఆహారం తీసుకుంటారు అని మన పూర్వం వాళ్ళు చెప్పేవాళ్ళంట. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ ఉపవాసం పాటించడం వల్ల ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. అమావాస్య రోజు దృష్టి దోషాలు ఈజీగా తొలగించుకోవచ్చండి. చాలామందికి దృష్టి ఏ విధంగా తీసుకుంటారో కూడా తెలియదు. గుప్పెడు ఉప్పు తీసుకొని, గల్ల ఉప్పు, రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు అని కూడా అంటారు. దీన్ని ఎడమ నుండి కుడివైపు, కుడి నుండి ఎడమ వైపు 4 సార్లు తిప్పి నీళ్ళల్లో పారేయాలి. తర్వాత ఆచరించదగ్గ విధి విధానం, ఈ రాళ్ళ ఉప్పు, నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో చేయాల్సి ఉంటుంది. ఈ విధి విధానం పాటించడం వల్ల మనకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి కూడా వాళ్ళ ఇళ్లలో అడుగు పెట్టదు. గడప కడిగి పసుపు కుంకుమలు అలంకరించిన తర్వాత తెల్లని పుష్పాలతో కూడా అలంకరించాలి. ఈ తెల్లని పుష్పాలు గడప మీద ఉంచడం వల్ల లక్ష్మీదేవికి వెల్కమ్ అని అర్థం. గుమ్మానికి 2 వైపులా కూడా ఒక ఆకు ఉంచి గుప్పెడు దొడ్డు ఉప్పు తీసుకొని, తర్వాత నిమ్మకాయ ముక్కలు కోసి పసుపు కుంకుమ అద్ది అటు 2 ఇటు 2 ముక్కలు పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల దృష్టి దోషం అనేది అతి సునాయాసంగా పోతూ ఉంటుంది. ఈ విధి విధానం గురించి ఎక్కువగా ఏం భయపడిన అవసరం లేదండి. మరుసటి రోజు ఊడ్చేటప్పుడు చెత్తబుట్టలో వేసి బయట పారేయచ్చు. లేదా ఈ రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు చెట్లకు కూడా వేయచ్చు. చెట్లకు ఎలాంటి నష్టం ఉండదు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, శారీరకంగా కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా సమస్యలు ఎవరికి చెప్పనవసరం లేదు, ఈజీగా మనమే తొలగించుకోవచ్చు. ఇంటి గుమ్మం ముందే కాకుండా సింహద్వారం మెయిన్ గేట్ దగ్గర కూడా ఈ రాళ్ళ ఉప్పు, పసుపు కుంకుమ, నిమ్మకాయలు ఉంచాలి. మరెన్నో మంచి విషయాల గురించి శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క వీడియోలు మరింత మందికి షేర్ కావాలనే ఉద్దేశంతో లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బై.